Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Now we are going to discuss the vector integral theorems. I think this is the sixth video. This is the sixth lecture in our vector integration. Okay, it's very important, guys. Okay, don't miss it. చూడండి అమ్మా వెక్టర్ ఇంటిగ్రేషన్లో మనకు వచ్చేసి సర్ఫేస్ వాల్యూమ్ లైన్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. వాల్యూమ్ అంటే నేను ఈ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ఎ ట్రిపుల్ ఇంటిగ్రల్. ఇక్కడ ఏంటంటే వెక్టర్ ఇంటిగ్రల్ థీరమ్స్లో 3 ఉన్నాయండి. మన జేఎన్టీయూ వాళ్ళకి 3 theorems. One is the Gauss divergence, next Stokes theorem, and another one is what? Green's theorem. ఈ 3 ఓన్లీ ద అప్లికేషన్స్ ఉన్నాయి మన సిలబస్లో. ఆ అప్లికేషన్స్లో ఏంటంటే వాల్యూమ్ ఇచ్చినప్పుడు సర్ఫేస్కి ఎలా చేంజ్ చేస్తారు, సర్ఫేస్ ఇచ్చినప్పుడు లైన్కి ఎలా చేంజ్ చేస్తారు, థీరమ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ గాస్ డైవర్జెన్స్ థీరమ్. ఓకే, what is the Gauss divergence theorem? States that S is a closed surface enclosed a volume V if f bar is a continuously differentiable vector point function. Then the relation is what? The vector point function in the volume integral, it is converted to surface integral అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రూఫ్ లేదండి మనకి, ఓన్లీ ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎలా అప్లై చేయాలి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, నేను ఒక్కొక్క థీరంకి 4 to 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ. అది కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి మీరు ఏ టైప్లో అడిగినా సాల్వ్ చేసేలాగా ఉండాలంటే మీరు కూడా నాతో పాటు సాల్వ్ చేయండి. ఓకే బేటా, కమాన్. See all of you, this is our problem and most requested ఏంటంటే మీరు 5th యూనిట్ చేస్తున్నప్పుడు గాస్, గ్రీన్, స్టోక్స్ ఏదో అడపా పైన చూసుకొని కాదండి, పర్ఫెక్ట్ చూసుకొని వెళ్ళండి. డామ్ షూర్ యూ విల్ గెట్ 15 మార్క్స్. ఓకేనా, అది కూడా పర్ఫెక్ట్. సర్ఫేస్ వాల్యూమ్ లైన్ ఇంటిగ్రల్ అండ్ గ్రేడ్ కర్ల్ అండ్ అందర్ వన్ ఈజ్ డైవ్ వచ్చుంటేనే ఇవన్నీ సాల్వ్ చేయగలుగుతాం. ఆల్ ఆర్ ద బేసిక్స్. దీని ముందు వీడియోస్లో నేను చెప్పాను వెక్టర్ డిఫరెన్షియేషన్లో. ద థింగ్ ఈజ్, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని 1కి 2 సార్లు ప్లీజ్ ట్రై టు రీడ్ ద ప్రాబ్లమ్. ఓకే, రీడ్ చేయండి, అందులో ఏముందో అర్థం చేసుకోండి. దట్ ఈస్ ద మెయిన్. బట్ వై బికాస్ యూ హ్యావ్ టు అనలైజ్ ద ప్రాబ్లమ్ మీన్స్ వాట్, యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్. దట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అర్థం కావాలి మీకు, తర్వాత మీరు ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే బేటా, verify Gauss divergence theorem. What we have to verify? We have to find the Gauss divergence theorem for the given vector. This is a given vector. Then over the surface of the cube. What is the given one here? Cube bounded by planes. That is x, y, z is equal to a is the condition, and coordinate planes, those are the coordinate planes, means equal planes. But this is what? This is a cube. The bounded region is what? Cube. For that, first of all, what is our Gauss divergence theorem? What is the Gauss divergence theorem beta? By Gauss divergence theorem states that the volume integral del dot f dv is equal to the surface integral f and ds. అవునా, నేను ఏమని రాస్తానంటే by Gauss divergence theorem, ప్లీజ్ నీట్గా రాయండి, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, అప్పుడే ఇట్స్ వెరీ ఈజీ గైస్. ఓకే, వాట్ ఈస్ ద గాస్ డైవర్జెన్స్ థీరం బేటా? ఏమంటున్నాను, ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ డిఎస్, అది యువర్ విష్, ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఆర్ ఎఫ్ ఎన్ డిఎస్, బోత్ ఆర్ సేమ్, is equal to what? The volume integral of del dot f dv. ఇదండి మనం ఏమని ప్రూవ్ చేయాలంటే, ఇచ్చినటువంటి ప్రాబ్లము సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా, నేను ఏమని తీసుకుంటున్నానంటే, లెట్ us కన్సిడర్ దిస్ RHS పార్ట్. ఓకే, కన్సిడర్ RHS. లెట్ us కన్సిడర్ RHS. RHS అంటే ఏంటిది? వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసుకుంటున్నాను. ఆల్వేస్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రిపుల్ ఇంటిగ్రల్. ఓకేనా, ఇప్పుడు వాల్యూమ్ ఇంటిగ్రల్ డెల్ డాట్ ఎఫ్ డివి బెటా. ఓకేనా, డెల్ డాట్ ఎఫ్ డివి. బట్ నేను వాల్యూమ్ ఈజీ అని నేను చెప్పలేదండి, ఐ మీన్ ఏం లేదు. ట్రిపుల్ ఇంటిగ్రల్ వి ఈజ్ డినోటెడ్ విత్ ట్రిపుల్ ఇంటిగ్రల్ డివి ఈజ్ నథింగ్ బట్ డిఎక్స్ డివై డిజెడ్, దట్స్ ఇట్. ఓకే, వీ ఆల్రెడీ నో డెల్ డాట్ ఎఫ్. ఓకేనా, ఇప్పుడు నేను ఏమని రాస్తానంటే, దీన్ని
1, 2, 3 integrals del dot f dv. del dot f అంటే మనం ఏమని రాయొచ్చు, డాట్ ప్రోడక్ట్. ఎలా మీకు అర్థం కావడానికి ఫస్ట్ ప్రాబ్లం, డెల్ అంటే ఏంటిది బేట, I డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. అవునండి. రాసిన తర్వాత డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్. వాట్ ఈజ్ అవర్ ఎఫ్ హియర్? x square minus yzi, okay, z of I minus 2x square yj plus zk or 3k, this is zk, okay. ఇప్పుడు చూడండి అమ్మా, dv is nothing but what, dx dy dz. ఇక్కడ ఏంటంటే నేను డెల్ అంటే ఏంటి, ఈ వాల్యూ, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ద వెక్టర్. అప్పుడు ఎప్పుడైనా డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఓన్లీ ద ఐ డాట్ ఐ. ఇఫ్ యూ వాంట్ టు సింప్లిఫై దిస్ టర్మ్ మీన్స్ కన్సిడర్ ద ఐ పార్ట్ ఓన్లీ, దెన్ రిమైనింగ్ విల్ బికమ్ టు వానిష్. ఓకే, హియర్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఐ డాట్ దిస్ ఐ విల్ బికమ్ టు 1, అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్. ఏమని రాయాలి నేను, కానీ నాకు తెలుసు ఏంటిది, దిస్ ఈజ్ ఏ క్యూబ్ బౌండెడ్ బై 3 values x, y, z, దట్ ఈజ్ బౌండెడ్ బై a, మీన్స్ ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0. ఓకే, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు వాట్, 0 to a, దెన్ y ఈజ్ ఈక్వల్ టు వాట్, 0 to a, z ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఓకేనా, ఇప్పుడు ఇదేంటి, i డాట్ i 1, ఏం చేస్తాను, డో బై డో ఎక్స్ ఆఫ్ this part, x square minus yz plus j dot j 1 but minus 2 ఎలా రాయాలి, డో బై డో y of 2x square y. ఓకే బేటా, నెక్స్ట్ k dot k 1, that is what, డో బై డో z of k dot k 1 కదా, రిమైనింగ్ z is there. చాలామంది మాకు ఇది తెలియదా అంటారు. సారీ, నేను చెప్పేది ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్కి కూడా అర్థం కావాలి అని చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు జస్ట్ లీవ్ ఇట్. ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు ఇది ఏమవుతుంది నాన్న, మీరు ఇంటిగ్రల్స్ని డోంట్ టచ్ ఇట్. ఫస్ట్ సింప్లిఫై ద ఫంక్షన్, దెన్ ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేట్ 1 by 1. ఓకే, డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్. ఈ బాగా కేర్ఫుల్గా వినండి, చాలామంది కమెంట్స్ నేను చూస్తున్నాను. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఓన్లీ ద కరస్పాండింగ్ ఎక్స్ ఉంటే, ఎక్స్ వేరియబుల్ సింగిల్గా ఉంటే దాని వాల్యూ 2x అవుతుంది. పోనీ ఎక్స్ పక్కన xy ఉందనుకోండి, y ఈజ్ ద కాన్స్టెంట్, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది దీని వాల్యూ ఏమవుతుంది బేటా, 2x. ఇక్కడ x ఉందా, లేదు. x లేకపోతే 0. ఒకవేళ xz ఉందనుకో, అప్పుడు z అవుతుంది వాల్యూ. దెర్ ఈజ్ నో x టర్మ్, దిస్ విల్ బికమ్ టు 0. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y, అంటే y డిఫరెన్షియేషన్ ఏంటండి, 1, దెన్ రిమైనింగ్ వేరియబుల్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. కొంతమంది నాకు ఇది మార్క్ చేసి ఇన్స్టాగ్రామ్లో మీరు ఎందుకు అది రాసిండ్రు అని అడుగుతున్నారు. దయచేసి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ బేసిక్స్ చూసుకోండి. నా వల్ల ఏదైనా మిస్టేక్ అయితే మీరు దాన్ని రిజాల్వ్ చేయండి. ఓకేనా, స్మాల్ మిస్టేక్స్ కాదండి. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్, మేము ఏం చేయగలుగుతామని చూసుకోండి. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y is 1, then the remaining is the constant 2x square. Don't apply uv in partial differentiation. If you apply the uv, that is possible in only the normal differentiation. In partial differentiation, another variable will become to constant. Is it clear? Next one, dou by dou z of z is what, 1. This is what, dx dy dz. Is it okay? నాకు ఒక డౌట్ బేటా, 1 second. దిస్ ఈజ్ వాట్, ఎక్స్ క్యూబ్ కదా, మరి మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ అని రాసాం. ఎక్స్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 3x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే అప్లై ఫస్ట్, సారీ బస్ ఒకసారి మల్టిపుల్ ఇంటిగ్రల్లో చూసినట్లయితే మీకు నేను చెప్పిన క్లారిటీ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఎప్పుడు ఏది తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, అది చూడని వాళ్ళకి, ఓన్లీ డైరెక్ట్ ఇదే చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. ఇలా ఆల్ లిమిట్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు, 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు
you can differentiate with respect to x or dz or x or y or z your wish. But variables and constant ఉన్నప్పుడు డిఫరెంట్, అది ఎలానో ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు ఏది తీసుకున్న ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది బికాస్ ఆల్ ద లిమిట్స్ ఆర్ సేమ్, నో వరీస్. ఇఫ్ ద లిమిట్స్ వన్ ఈజ్ కాన్స్టెంట్ అనదర్ వన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సపోజ్ ఎక్స్ కాన్స్టెంట్, వై ఎక్స్లో ఉంది, అప్పుడు వైది చేసిన తర్వాత ఎక్స్ చేయాలి, ఓకేనా? అది డిఫరెంట్ కేస్. ఇక్కడ ఏది చేసినా మీకు సేమ్ వస్తుంది. నేను ఫస్ట్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను బాస్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశాను అనుకోండి బేటా, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దిస్ విల్ చేంజ్ టు వాట్? దెన్ వై రైట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ జెడ్ ఈజ్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్ 0 to a. చూడండి బేటా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఇది ఏమవుతుంది? 3x² by 2 because x to the power of n integration x to the power of n plus 1 by n plus 1. నెక్స్ట్ ఏంటి? 2x² అంటే 2x³ by 3 అవుతుంది. కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ is x. Done. What are the limits here? 0 to a. Then the remaining is dy dz. ఓకే, ఇక్కడ రాస్తున్నానండి. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. దిస్ విల్ చేంజ్ ఇట్ టు y is 0 to a and z is also 0 to a. ఇదేమవుతుంది? 3a² by 2 minus 2a³ 2a³ ఎట్లా? ఇది 2, ఓ ఫైన్ పక్కా కరెక్ట్. 2a³ by 3 plus a. Then the lower limit is 0. Why? Because in the place of x put 0 0, ఇది 0 అవుతుంది. Okay, now again differentiate with respect to y. నేను y తో integrate with respect to y. Z limit is remaining. With respect to y తో చేయండి. This is constant integration 3a² by 2 into y. Then the constant is what? 2a³ by 3 into y plus ay because all are the constant terms. Then the remaining is dz. Is it clear? ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏం చేయాలి? లిమిట్స్ ఈజ్ వాట్? 0 to a. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి y ప్లేస్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాకు? ఇదేమవుతుంది? a ఇంటూ a² 3a³ by 2. ఓకే, y ప్లేస్లో a అంటే 1 సెకండ్, బెటర్ టు రైట్ బ్లూ. ఈ y ప్లేస్లో ఏం రాస్తాను? a అంటే 3a² a³ by 2. నెక్స్ట్ వన్ 2a⁴ because a³ into a 3 minus a is what? y is what? a అంటే a² అవుతుంది. ఓకే బేటా, 0 to a. డన్ dz. నెక్స్ట్ ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాను. z చేసినప్పుడు ఈ టర్మ్ ఏమవుతుందంటే నాకు 3a³ by 2z. ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్కి ఒక z వస్తుంది. 2a⁴ by 3z మైనస్ a²z. ద లిమిట్స్ 0 to a. ఇప్పుడు నేను లిమిట్స్ అప్లై చేస్తున్నాను. పుట్ ద అప్పర్ లిమిట్, దట్ విల్ బికమ్ టు 3a⁴ by 2 మైనస్ 2a⁴ by 3 minus a³. ఓకే, సార్ మనం ఇంత లెంత్ ఎందుకు చేసాము? దీన్ని సింపుల్గా చేయడానికి లేదా? పర్ఫెక్ట్. సి వాట్ ఈస్ అవర్ మిస్టేక్ హియర్? ఇఫ్ యూ రైట్ x² విల్ బికమ్ 2x. ఇందాక దీన్ని x² అని రాసి 2x అన్నాను, కానీ x³ కాబట్టి నాకేమవుతుంది? 3x² అవుతుంది. సారీ ఫర్ దాట్. చాలామంది మిస్టేక్ అవ్వగానే ఓ మేడం తప్పు చెప్పారంటారు. తప్పు కాదు, తప్పును రెక్టిఫై చేస్తున్నా. లిజన్, ఇది 3x² రైట్? 3x² మైనస్ 2x² ప్లస్ 1 అంటే నేను ఏమని రాయొచ్చు? x² ప్లస్ 1 అని రాయొచ్చు కదా. ఇదంతా నాకు అవసరం లేదు. ఓకేనా? జస్ట్ see within one step lo I'll get the answer here. Just listen. See what is the value? One term missing andi. Ikkada manam em chesamante x³ ni integrate differentiate cheste 3 డిఫరెన్షియేషన్లో తప్పైంది. ఏంటి డిఫరెన్షియేషన్లో ఇది ఏమవుతుంది? n ఇంటూ x⁻n−1 అంటే 3x² కదండి. 3x² మైనస్ 2x², దట్ విల్ బికమ్ 2x² ఓన్లీ. నౌ ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్. నౌ యూ కెన్ రైట్ హియర్ ఏముంటుంది నాకు?
x is equal to 0 to a, y is equal to 0 to a, z is equal to 0 to a. Sorry for that. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాను, ఎక్స్ స్క్వేర్ అని రాస్తాను ప్లస్ 1. ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్, ఇట్స్ వెరీ ఈజీ. డిఎక్స్ డివై డిజెడ్. నేను డిఎక్స్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. డిఎక్స్తో చేస్తే నాకు ఇది ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్. వాట్ ఈస్ దాట్, y is equal to 0 to a, z is equal to 0 to a. Now I will get x cube plus x into what, dy. Okay, then what are the limits, 0 to a. Put the upper limit value here. What will get, y is equal to 0 to a, z is equal to 0 to a. In the place of x, this is a cube plus a. ఓకే, ఇంటూ డివై డిజెడ్. ఇప్పుడు నేను డివైతో ఇంటిగ్రేషన్ చేస్తాను. జెడ్ లిమిట్స్ యాజ్ ఇట్ ఈస్, డోంట్ టచ్ దట్ జెడ్ లిమిట్. విత్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, సారీ వై. అప్పుడు అది ఏమవుతుంది, ఏ క్యూబ్ వై మైనస్ ఏవై ప్లస్ ఏవై. లిమిట్స్ 0 టు ఏ డిజెడ్. ఇప్పుడు చూడండి అమ్మా, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ ఏమొస్తుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ. ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై పుట్ ఏ, అంటే ఏ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ డిజెడ్. ఓకే, ఇప్పుడు జెడ్తో ఇంటిగ్రేట్ చేయండి, ఏమవుతుంది, ఏ పవర్ 4z మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ జెడ్. లిమిట్స్ 0 to a. Why? Because the constant integration will become to z. Okay, now the z limits 0 to a. Come on, 0 to a. Substitute చేయండి, ఇది ఏమవుతుంది, ఏ పవర్ 5 ప్లస్ ఏ క్యూబ్. Anything is wrong here? One x square is there. Okay, x square will become to what, 3 into x cube by 3 అవుతుంది. ఏమవుతుంది, 3x square 3 into x cube by 3 అంటే 3 cancel, will get x cube only here. And anything, a cube by 3. Okay, sorry guys, ఈరోజు ఏమైంది, ఆల్ మిస్టేక్స్ అవుతున్నాయి చూడండి. ఇది 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఎంత అవుతుందండి, ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3, వీఆర్ మిస్సింగ్ 3. దీని ముందు 3 మిస్ చేస్తాం, రైట్. ప్లస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఎక్స్ అవుతుంది. అప్లై ద లిమిట్స్, దెన్ యూ విల్ గెట్ దిస్ టర్మ్. దెన్ ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, యూ విల్ గెట్ దిస్. దెన్ పుట్ ద లిమిట్స్ హియర్, దెన్ యూ విల్ గెట్ దిస్. Then after that integrate with respect to z, you will get this, then put the limits. Okay, this is our value. Okay na, listen carefully. ఇది ఏంటిది, దయచేసి కామెంట్ చేయడానికి ముందు చూడండి, ఓకేనా. ఊరికే చూస్తారు, ఐఎమ్ నాట్ ఏ రోబో, రైట్. మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు. మిస్టేక్ చేసిన వాళ్ళే పర్ఫెక్ట్, అట్లా ఎగ్జామ్లో చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు ఫస్ట్ పార్ట్ వచ్చింది బేట, వి వచ్చింది. This is what, this is the theorem. I'll consider LHS part. Now what we have to do next, verify whether this part is equal to RHS or not. And the next one is the verification. Now we're going to do the verification here. So now the verification part, what we have to do, calculate the value of f and ds over what, 6 faces of the cube. క్యూబ్ ఇచ్చారంటే క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి బేట, 6 ఫేసెస్ ఉంటాయి. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ మీన్స్ దిస్ పార్ట్, వెరిఫికేషన్ పార్ట్ నేను సర్ఫేస్ ఇంటిగ్రల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి చూడండి, వెక్టర్ ఇంటిగ్రేషన్లో. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్ట్రక్ అయ్యేది ఎఫ్ అండ్ డిఎస్లో, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, క్యూబ్, దిస్ ఇస్ 1 క్యూబ్, రైట్, అండ్ దిస్ ఇస్ అనదర్ క్యూబ్. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి క్యూబ్కి, రైట్. అంటే నేను 6 సర్ఫేసెస్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇఫ్ యూ యాడ్ ఆల్ దట్ సర్ఫేసెస్, దెన్ ద రిజల్ట్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు అవర్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అవ్వాలి, అవునా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద ఫస్ట్ ఫేస్. చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో దిస్ ఇస్ అన్ ఎక్స్ యాక్సిస్, రైట్. ఇయర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, ఇది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ RBPQ. దిస్ ఇస్ Z is RB, yes, what is that, RPQAS, RBQP, RBQ, okay.
RBQPలో this value is what? This is z is equal to a and this is z is equal to 0. ఓకేనా, అప్పుడు ఇది నాకు z is equal to a అవుతుంది, ఇది z is equal to 0 అవుతుంది, రైట్? నెక్స్ట్ అండ్ బట్ దీని ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి నేను ఈ పార్ట్ దీని ప్రొజెక్షన్ మీకు ఎలా కనిపిస్తుంది? దిస్ పార్ట్ ఈజ్ హియర్, లైక్ అంటే z ఈజ్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఉంటుంది, ఇది ఏ, ఎందుకంటే అవుట్వర్డ్ నార్మల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా రాశాను. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 0 హియర్, y ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇలా తీసుకున్నాక నేను ఫస్ట్ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద ఫస్ట్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్. నేను డిఫరెంట్ కలర్తో మార్క్ చేస్తాను చూడండి. వాట్ ఈస్ దట్ ఫేస్? దట్ ఈస్ PQAS. ఈ పార్ట్ అండి, PQAS. ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే హియర్ అవుట్వర్డ్ నార్మల్ ఈస్ ఎంటర్ ఇన్ టు ద క్యూబ్, హియర్ ఇన్ దిస్ సైడ్ దిస్ ఈస్ అవుటర్. ఓకే, ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ అవుట్ అవుతుంది. దిస్ ఈస్ ఇన్ అండ్ దిస్ ఈస్ అవుట్. ఇన్ అయినప్పుడు పాజిటివ్, అవుట్ అయినప్పుడు నెగిటివ్. ఓకేనా, ఇప్పుడు బాగా చూడండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మిస్ అవుతే మళ్ళీ మిగతా థీరమ్స్లో కూడా ప్రాబ్లమ్స్ కష్టమవుతాయండి. లిజన్ కేర్ఫుల్లీ, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. ఏ పాయింట్ మిస్ అయినా మీరు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే చాలామందికి హడావిడి వస్తారు, హడావిడిగా చూస్తారు, హడావిడిగా ఎగ్జామ్ రాస్తారు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. ప్రిపేర్ వెల్, కొంచెం ముందు నుండే ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఓకేనా, ఆ టెన్షన్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్తారు, నేను చెప్పే ఫ్లో అనేది మిస్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటున్నానంటే ఫస్ట్ సర్ఫేస్ ఫర్ S1. నౌ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద ఫస్ట్ వన్ ఫర్ S1. The first surface is what? PQAS. గ్రీన్తో మార్క్ చేశాను, PQAS సర్ఫేస్ తీసుకుంటే వాట్ ఈస్ దట్? PQAS సర్ఫేస్ ఇన్ దట్ అవుట్వర్డ్ నార్మల్ ఈజ్ ఇన్. అంటే ఏంటిది? పాజిటివ్. అంటే ఇక్కడ అవుట్వర్డ్ నార్మల్ లోపలికి వస్తుంది. అంటే ఏంటిది? హియర్ PQ. ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ దట్? X is equal to A and dz or ds, the ds, right? ds is equal to what? That is on yz plane. X is equal to a and the projection is on yz plane. ఇక్కడ x వాల్యూ వచ్చిందంటే ఈ డిఫరెన్షియేషన్ అనేది దీనికి ఆపోజిట్ వస్తుంది, dy dz. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైన్ అనేది xలో ఉన్నప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ dy dzలో ఉంటుంది. దట్స్ ఇట్, ఆపోజిట్. ఓకేనా, అప్పుడు అవుట్వర్డ్ నార్మల్ హియర్, outward normal n bar is what? I. Why? Because enter అవుతున్నప్పుడు పాజిటివ్ I అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, మనం ఏం కనుక్కోవాలి? F and ds. What is our F and ds principle? The surface integral of F and ds is nothing but what? నేను ఆల్రెడీ చెప్పాను, surface integral on the region F and dy dz, F dot n dy dz by unit normal n dot I. దిస్ ఈజ్ ద ఫార్ములా. నేను సర్ఫేస్లో చూడండి కావాలంటే. ఎఫ్ అండ్ డిఎస్కి మనం ఇలా కనుక్కోవాలి. రీజన్ అంటే ఇక్కడ ఏవైతే మనం తీసుకుంటున్నామో ప్రొజెక్షన్ ఆన్ దట్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు నేను దీనికి సర్ఫేస్ అట్ S1లో నేను దీన్ని ఏమని రాయొచ్చు బేటా? ద ప్రొజెక్షన్ ఆన్ y and z. బట్ వీ నో దాట్ ద y లిమిట్స్ ఈజ్ 0 to a and z లిమిట్స్ ఈజ్ ఆల్సో 0 to a. Is it visible all of you? Y limits is 0 to a and z limits is also 0 to a and f dot n. మనకి n అంటే ఏమని తెలుసు? ఇది తెలుసు, అవునా? మరి f అంటే ఏంటిది? వాట్ ఈజ్ అవర్ f హియర్? x cube minus yz I 2x square yj plus zk. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అంటే ఓన్లీ I టర్మ్ ఈజ్ పాసిబుల్. అంటే ఏమవుతుంది? I డాట్ I 1 అవుతుంది. రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి? x cube minus yz is only remaining. Okay, remaining all terms will going to vanish because there is no z and k. డాట్ ప్రోడక్ట్కి కరెస్పాండింగ్ zkలు ఉండాలి. ఇక్కడ ఉన్నాయా? లేవు. తర్వాత డివిజన్ బై n డాట్ I. యూనిట్ అవుట్వర్డ్ నార్మల్. What is the value of n here? That is
ఐ రైట్, ఇక్కడ ఒక ఐ ఉంది అంటే ఐ డాట్ ఐ ఎంత అవుతుంది 1 అవుతుంది, సంథింగ్ బై 1 సేమ్. ఓకే, డివై డిజెడ్ వచ్చేసింది ఆన్సర్. ఓకే కదా బేటా. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు నేను ఏం చేస్తాను, బోత్ ఆర్ ద కాన్స్టెంట్ లిమిట్, ఐదర్ యూ మేబీ అప్లై ద ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఫస్ట్ ఆర్ యూ కెన్ అప్లై ద ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై, యువర్ విష్, ఇఫ్ ద లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేద్దామా వై చేద్దామా, యో విష్, జెడ్ ముందుంది కదా జెడ్ చేసేద్దాం. అప్పుడు అది ఏమవుతుంది, వై ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ బెటా, జెడ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఉంది అంటే కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ జెడ్ వస్తుంది, ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది వై యాజ్ ఇట్ ఈజ్ జెడ్ స్క్వేర్ బై వై, బికాజ్ వై ఈజ్ అ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ట్రిపుల్ ఇంటిగ్రల్స్లో మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో ఒక వేరియబుల్ చేస్తున్నప్పుడు ఇంటిగ్రేషన్లో ఇంకొక వేరియబుల్ కాన్స్టెంట్, దట్ ఈస్ మల్టిపుల్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్. z square by 2. What are the limits beta? 0 to a. Remaining ఇంకేముంది మనకి dz అయిపోయింది, dy ఉంది. ఓకే, ఇప్పుడు y is equal to 0 to a కదండి. Put the limits here in the place of z. This is what z ప్లేస్లో ఏ రాసానంటే x cube a minus y a square by 2. Okay, after that what we have to do? Is it visible? Last row. ఓకే మమ్మీ, ఇది అయిపోయింది కదా. దీని వాల్యూని ఇక్కడ రాస్తున్నాను, నో ప్లేస్, దీన్ని ఇక్కడ రాస్తున్నానండి, లేదంటే అక్కడ రాద్దామా. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను, వైతో చేస్తే నాకు ఎంత వస్తుంది, సైడ్కి చేస్తా కావాలంటే చూడండి. వైతో చేస్తే ఎక్స్ క్యూబ్ ఏ వై వస్తుంది బేటా, ఆల్రెడీ వై ఉంది కాబట్టి ఇది వై స్క్వేర్ ఏ స్క్వేర్ బై 2 వస్తుంది, డినామినేటర్లో ఒక 2 ఉంది కాబట్టి 4 వస్తుంది. అప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే 0 to a కదా, y ప్లేస్లో ఏ రాయండి, ఒక మిస్టేక్ అయింది, ఎక్స్ క్యూబ్ ఏ స్క్వేర్ అవుతుంది ఏ పవర్ 4/4, కానీ మనకి తెలుసు ఇది స్టార్టింగే నేను రెక్టిఫై చేయాల్సింది. ఎక్స్ క్యూబ్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ హియర్, దట్ ఈజ్ ఏ, పుట్ దట్ వాల్యూ ఆల్సో హియర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ఏం కాదు, ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేయండి. నేను సబ్స్టిట్యూట్ చేయలేదు కదా, వేరియబుల్లో ఉండొద్దు, వాల్యూమ్ కదా. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది, ఎక్స్ అంటే నాకు తెలుసు ఏ అని, అంటే ఏ క్యూబ్ ఏ స్క్వేర్ అంటే ఎంత బేటా ఏ పవర్ 5. ఎంత వస్తుంది ఆన్సర్ నాకు ఇక్కడ, ఏ పవర్ 5 మైనస్ ఏ పవర్ 4/4. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, తర్వాత ఏం చేద్దామంటే సెకండ్ సర్ఫేస్కి వెళ్ళిపోదాం. కొంచెం లెంతీ, ఓపికతో వినండి, మార్క్స్ ఊరికేనే రావు కదండి, ఇంపార్టెంట్ అంటేనే లాజిక్ ఉంటుంది. ఓకేనా, కొంచెం క్రిటికల్ అంటే క్రిటికల్ ఏం కాదు, అర్థమైతే ఈజీ. ఇప్పుడు చూడండి అమ్మా, నేను సెకండ్ పార్ట్కి వెళ్ళిపోతాను. సెకండ్ వన్ ఈజ్ వాట్, రెడ్తో రాస్తున్నా ఎందుకంటే నేను అక్కడ రెడ్తో మార్క్ చేస్తాను, ఈజీ ఉంటుంది. ఏంటది, సెకండ్ వన్ ఈజ్ వాట్, ఫర్ S2. For S2, I will going to consider OCRB. OCRB. ఎక్కడ ఉందో చెప్పండి OCRB. OCRB. This is what OCRB. దీనికి నేను తీసుకున్నప్పుడు what is our x value? X is equal to 0. X, the line in terms of x equation, the integration in terms of dz is what, dy dz, but outward normal is out, అంటే n bar ఏమవుతుంది, n bar is equal to what, minus I. is it clear? ఇక్కడ in అవుతున్నప్పుడు ప్లస్ మైనస్ ఉంది అవుట్ అయినప్పుడు. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నింటినీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. మనకు తెలుసు FNDS is nothing but ఇక్కడ రాస్తున్నప్పుడు క్యాపిటల్ N రాయాలి, ఇక్కడ రాస్తున్నప్పుడు స్మాల్. డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ f dot n dy dz upon n dot I. Put all the values here beta. Integral limits మనకు తెలుసు, y is equal to 0 to a and z is also 0 to a. F dot n అంటే మనకి n అంటే ఎంత, మైనస్ ఐ, మరి ఎఫ్ అంటే ఎంత, ఇది. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఐ టర్మ్ ఒకటే వస్తుంది, బట్ దిస్ ఈజ్ నెగిటివ్ ఆఫ్ దిస్ టర్మ్ అంటే ఎంత వస్తుంది నాకు, నెగిటివ్ ఆఫ్ దిస్ టర్మ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ minus into minus plus yz, but we know that our x is 0. Put the value here. Then what is the remaining here?
the remaining value is ఇక్కడ రాస్తున్నా the remaining value is y is equal to 0 to a, z is equal to 0 to a, the remaining is y z dy dz. నేను ఫస్ట్ dyతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, అప్పుడు z లిమిట్ ఉంటుంది y square z by 2 dz అవుతుంది. లిమిట్స్ 0 to a అప్లై చేస్తే నాకు ఏమవుతుందంటే దిస్ ఇస్ y square a by 2 అవుతుంది నాన్న. ఆఫ్టర్ దట్ dzతో చేస్తాను, అప్పుడు నాకు ఏమవుతుందంటే y square a z into z వస్తుంది. ఓకేనా, ఎందుకని కాన్స్టెంట్ కదా, అప్పుడు దానికి లిమిట్స్ అప్లై చేస్తాను. నాకు ఏం వాల్యూ వస్తుందంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ z యూ కెన్ సబ్స్టిట్యూట్ ఏ. ఇక్కడ ఆల్రెడీ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఎంత అవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ బై 3, ఓకే, ఏ క్యూబ్ బై 2, ఏ క్యూబ్ బై 2కి ఒక z యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఏ స్క్వేర్ నానా, ఇది z యాజ్ ఇట్ ఈస్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ z సబ్స్టిట్యూట్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, దెన్ అగైన్ అంతే కదా, మళ్ళీ ఎందుకు z రాయడం, ఓకే, ఏ క్యూబ్ బై 2 విత్ రెస్పెక్ట్ టు dzతో చేస్తాను కదా, చేస్తున్నప్పుడు అది ఏ క్యూబ్ బై 2కి ఒక z వస్తుంది 0 to a, మళ్ళీ లిమిట్స్ అప్లై చేస్తే a పవర్ 4 by 2. దిస్ ఈజ్ అవర్ సెకండ్ సర్ఫేస్. పర్ఫెక్ట్, దిస్ ఈజ్ అవర్ సెకండ్ సర్ఫేస్. నాకు బోర్డులో ప్లేస్ లేదు బిడ్డ, నేను పైన వాల్యూస్ అన్నీ నోట్ చేసుకుంటాను. ఓకేనా, చూడండి. తర్వాత నేను third surface, that is S3, that is what, the S3 is equal to R B Q P. R ఇది బిడ్డ R B Q P ఇది తీసుకుంటున్నాను. R B Q P ఏదైతే ఇక్కడ సర్ఫేస్ అని రాస్తున్నానో ఆ ఇంక్తో మార్క్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. RBQP. ఆ RBQPలో నాకు ఏమవుతుందంటే z is equal to, that is the part, that is what z is equal to a. బట్ ఇక్కడ ఇది కన్సిడర్ కాదండి, ఈ క్యూబ్లో ఇదే కన్సిడర్, ఎందుకంటే దీని ప్రొజెక్షన్ కదా ఇక్కడ పడేది మనకి. అప్పుడు అది ఏమవుతుందంటే RBQP here z is equal to a. ద లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z ఈక్వల్ టు a అంటే మనకి ds ఎందులో ఉంటుంది, dx dyలో ఉంటుంది, zకి కరస్పాండింగ్ కానీ వేరియబుల్స్ ఏంటి x yలో ఉంటుంది. ఇప్పుడు ఏం రాస్తానంటే బెట్ట నేను z ఈక్వల్ టు a, దిస్ ఇస్ అవుట్వర్డ్ నార్మల్ ఈజ్ ఇన్సైడ్ ద క్యూబ్, అంటే ఏమవుతుంది అవుట్వర్డ్ నార్మల్ n bar. వాట్ ఈజ్ అవర్ n bar వాల్యూ ఆర్ n వాల్యూ హియర్, that is our k. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, f n ds surface is nothing but double integral of the region f bar dot n ds. What is our ds here, dx dy upon n dot k. ఓకేనా, ఇక్కడ xy వస్తే ఇక్కడ n dot k వస్తుంది. ఓకే, కానీ మనకు తెలుసు ఎఫ్ అండ్ డిఎస్. ఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ రాస్తాను, ప్రాబ్లం రబ్ చేశాను కదా. ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద వెక్టర్ ఎఫ్ బార్ ఈజ్ వాట్, ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఐ మైనస్ 2xyj 2x square yj ప్లస్ జెడ్కే అండి. నేను ఇప్పుడు ఎఫ్ డాట్ ఎన్, ఎఫ్కి ఈ ఎన్కి డాట్ ప్రోడక్ట్ చేస్తాను, అంటే ఓన్లీ కే డాట్ కే ఈజ్ ఓన్లీ పాసిబుల్, ఎందుకంటే కే కదా ఎన్ అనేది, అంటే కే డాట్ కే చేస్తే నాకు ఏమొస్తుంది, ఎఫ్ డాట్ ఎన్ ప్లేస్లో జెడ్ వస్తుంది. ఏమొస్తుంది, జెడ్ వస్తుంది. ఓకేనా, జెడ్ డిఎక్స్ డివై, డినామినేటర్లో ఏముంది ఎన్, ఎన్ అంటే ఎంత కే, ఆల్రెడీ ఇక్కడ కే డాట్ కే అంటే 1. ఇప్పుడు లిమిట్స్ ఏంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 to a. కమాన్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇస్ ఇట్ థర్డ్ వన్ కదా బేట, కానీ మనకు ఒకటి తెలుసు బేట, ఈ జెడ్ అంటే ఏంటిది మనకి ఏ, ఇక్కడ రాయండి
x is equal to 0 to a, y is equal to 0 to a, this is a. మీరు xతో అయినా చేయండి, yతో అయినా చేయండి. నేను ఫస్ట్ xతో చేస్తున్నాను. నాకు ఏమొస్తుంది, ax వస్తుంది, కాన్స్టెంట్ 0 టు a, ఇంటిగ్రల్ y is equal to a ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని లిమిట్స్ అప్లై చేస్తే a స్క్వేర్ అవుతుంది బెటా. తర్వాత వైతో చేయండి, వైతో చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వై వస్తుంది, లిమిట్స్ 0 టు a. అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, a క్యూబ్. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్, పర్ఫెక్ట్. దిస్ ఈజ్ a క్యూబ్. అంటే నాకు థర్డ్ సర్ఫేస్ వాల్యూ ఎంత వచ్చింది, థర్డ్ సర్ఫేస్ ఈజ్ a క్యూబ్. ఇక్కడ నోట్ చేస్తున్నాను ఎందుకంటే రబ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఫోర్త్ బేటా. ఫోర్త్ ఏంటంటే, ఫోర్త్ సర్ఫేస్ ఏం తీసుకుంటున్నానంటే దానికి ఆపోజిట్ ప్రొజెక్షన్ అంటే ఏంటిది, ఓఏ. ఇప్పుడు ఇది కదండి ఇందాక తీసుకుంది, దీనికి ఆపోజిట్ అంటే ఇది ఓఏసిఎస్ ఆర్ ఓఏసిఎస్సి, ఓఏఎస్సి. ఏంటిది, ద ఫోర్త్ సర్ఫేస్ ఈజ్ OASC. OASCలో what is our z value here? In that surface, the projection of this is z is equal to 0. Z is equal to 0. The outward is out. Outside అంటే ఏంటిది, n బార్ ఏమవుతుంది, -k అవుతుంది. ds ఏమవుతుంది, dx dy అవుతుంది. నేను fn dsలో సబ్స్టిట్యూట్ చేస్తే డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ f బార్ డాట్ n dx dy బై n డాట్ k. n డాట్ k అంటే k డాట్ k 1 అవుతుంది. f బార్ డాట్ n అంటే z వస్తుంది. కానీ మనకేం తెలుసు అంటే ఇక్కడ ఎంత వస్తుంది బెటా, z వస్తుంది, dx dy. కానీ మనకేం తెలుసు, z ఈజ్ నథింగ్ బట్ 0. అంటే ఫైనల్గా నాకు ఈ వాల్యూ ఏమవుతుంది, ఇట్ ఈస్ 0. It is 0. Is it clear? And this one is 0. Perfect. And ఎంత వచ్చిందంటే S4 సర్ఫేస్ ఈజ్ 0. ఇక్కడ నోట్ చేస్తున్నాను ఎందుకంటే ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫిఫ్త్ వన్. ఓకే, 1 సెకండ్. ఫిఫ్త్ వన్ మనం ఇంకొక కలర్తో రాద్దాం. ఫిఫ్త్ వన్ ఏమనుకుంటున్నాను నేను ఇక్కడ, పిఎస్సిఆర్. ఎక్కడుంది పిఎస్సిఆర్, అప్పులో కనిపిస్తుంది చూడండి, టాప్. పి ఇక్కడ రాస్తూ గ్రీన్తో మార్క్ చేస్తున్నా, పిఎస్సిఆర్, పిఎస్సిఆర్ ఈ రీజియన్. S5 ఈజ్ పిఎస్సిఆర్. ఈ పిఎస్సిఆర్లో y ఎట్ వాట్, y కదా, ఇది y యాక్సిస్ మీద ఉంది. y ఎట్ వాట్, y ఈజ్ ఈక్వల్ టు a. హియర్ y ఈజ్ ఈక్వల్ టు a. అండ్ అవుట్వర్డ్ ఈజ్ వాట్, ఇన్సైడ్ అంటే n బార్ ఏమవుతుంది, j బార్ అవుతుంది, j అవుతుంది, రైట్. ఇప్పుడు surface integral of f and ds is what, double integral of region f dot n. ఇది yలో ఉంది నాన్న, లిమిట్స్ ఎందులో ఉంటాయి, dx dz. ఓకేనా, అంటే x is f dot n by n bar dot j bar. కానీ n అంటే ఏంటి, j bar dot j bar 1. f dot n చేయాలి ఇప్పుడు. f డాట్ n చేస్తే మన n అంటే j కదా, అంటే fలో ఓన్లీ విల్ గెట్ j టర్మ్ ఓన్లీ, బికాజ్ j డాట్ j ఓన్లీ 1 అవుతుంది. అప్పుడు నాకు ఆ వాల్యూ ఎంత అవుతుందంటే డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ -2x² y dx dz. కానీ మనకేమని తెలుసు అంటే y is equal to a. Put that value here. The limits is x is equal to 0 to a, z is equal to 0 to a, but y is a. 2x² a dx dz. xలో ఉంది కదా ఫంక్షన్, నేను ఫస్ట్ xలో ఇంటిగ్రేషన్ చేస్తాను, తర్వాత zతో చేస్తాను. xతో ఇంటిగ్రేషన్ చేస్తే బేటా ఇది నాకు ఎంత వస్తుందంటే, z లిమిట్ యాజ్ ఇట్ ఈస్, xతో చేస్తే 2x³/3a, లిమిట్స్ ఈజ్ 0 to a dz. ఇప్పుడు x ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 2a³ a పవర్ 4/3.
తర్వాత ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 టు a, zతో ఇంటిగ్రేషన్ చేస్తే నాకేమొస్తుందంటే దిస్ ఇస్ ద కాన్స్టెంట్కి z ఇంటిగ్రేషన్ ఏంటి 2a⁴/3 ఇంటూ z వస్తుంది. లిమిట్స్ 0 టు a, మళ్ళీ z ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేయండి. 2a⁵/3 ఎంత రావాలి 2a మైనస్ కదా బెట్ట, మైనస్ ఉంది కదా ఇక్కడ మైనస్. దిస్ ఇస్ వాట్ మైనస్ 2a⁵/3 పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ వాట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను. S5 ఈజ్ మైనస్ 2a⁵/3. ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ వన్ చూడండి అమ్మా. లాస్ట్ది నేనేం రాస్తున్నానంటే సిక్స్త్ ఫేజ్ అంటే సిక్స్త్ ఫేజ్ ఆఫ్ ద క్యూబ్. ఇది అయిపోయింది. వాట్ ఈస్ రిమైనింగ్? ఇంకా కలరింగ్ చేయండి ఒకటి ఉంది. ఏంటది చూడండి, దిస్ వన్ ఏంటిది? అది COAS. వాట్ ఈస్ దట్ లాస్ట్ వన్? OBQA కలరింగ్ చేయండి. ఇది కదా OBQA రాయలేదు, డౌన్ది రాలే. OBQA దట్ ఈస్ వాట్ S6 OBQA. ఈ OBQAలో మనకి ఏమవుతుంది? ద ప్రొజెక్షన్ ఈజ్ ఆన్ y యాక్సిస్, y at 0. This is outward normal, means n is minus j bar. Okay na? Then what is our principle? This is our principle. In that principle I want to substitute all the values here. Chudandamma, double integral of r f dot n ante f enti this one, n enti j ante only j dot j term vastundi, minus 2x² dx dz వస్తుంది. అంటే లిమిట్స్ కూడా ఏంటిది? x is equal to 0 to a, z is equal to 0 to a. పర్ఫెక్ట్. కానీ వి నో దాట్ y at 0 అంటే y 0 అయినప్పుడు ఈ మొత్తం టర్మ్ ఏమవుతుంది? 0 ఇంటూ సంథింగ్ 0. అంటే నాకు సిక్స్త్ సర్ఫేస్ వాల్యూ ఎంత బేటా? సిక్స్త్ సర్ఫేస్ వాల్యూ ఇస్ 0. ఎస్, యు గాట్ ఆల్ ద వాల్యూస్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ సాల్వ్ చేస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఫైనల్గా నేను ఏం చేయాలి? హౌ విల్ గెట్ ద సర్ఫేస్ ఎఫ్ అండ్ డిఎస్ వాల్యూ? ద సర్ఫేస్ ఎఫ్ అండ్ డిఎస్ వాల్యూ ఎలా? ద సర్ఫేస్ మనం కనుక్కోవాల్సింది ఎఫ్ అండ్ డిఎస్ ఆఫ్ ద సర్ఫేస్. దట్ ఈస్ వాట్? డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ S1 ప్లస్ డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ S2 ప్లస్ డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ S3 డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ S4 డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ S5 డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ S6 అన్నీ యాడ్ చేయండి. S1 ఎంత? a⁴ మైనస్ a⁴/4 ఏనా? ఎస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్లస్ a⁴/4 అండి, ఇది 2 కాదు, a⁴/4. ఓకే, 2 అని రాశాను నేను, అలా నోట్ చేసుకున్నప్పుడు రాంగ్ రాశాను, బట్ మనకు వచ్చింది a⁴/4. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? a³ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? 0. నెక్స్ట్ వన్ ఈజ్ మైనస్ 0 తర్వాత ఏంటి? మైనస్ 2a⁵/3. నెక్స్ట్ వన్ ఈజ్ 0. అంటే ఇవి రెండు క్యాన్సిల్, a⁵ మైనస్ 2a⁵. ఓకే, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 3 ఏమవుతుంది చూడండి. ఈ రెండు టర్మ్స్ సేమ్ కదా, నేను పక్కనే రాస్తాను చూడండి. ఇక్కడ చూడండి బేటా, a⁵ మైనస్ 2a⁵/3 రిమైనింగ్ ప్లస్ a³. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండింటిని చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఆన్సరు ఓన్లీ ఇవి రెండు సేమ్ టర్మ్ కాబట్టి 3a⁵ మైనస్ 2a⁵ అంటే ఎంత? a⁵/3 వస్తుంది. ఇది a³. ఈ రెండింటికి ఎల్సిఎం తీసి సింప్లిఫై చేస్తే a⁵/3. దిస్ ఇస్ అనదర్ పవర్ కాబట్టి ఇది. దిస్ ఇస్ వాట్? దిస్ ఇస్ నథింగ్ బట్, వీడియోకి బ్యాక్ వెళ్ళి చూసుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ వాల్యూమ్ ఇంటిగ్రల్ del dot f dv. Therefore LHS is equal to RHS. Hence what is our theorem? Green's-Gauss-Stokes. This is what? The Gauss divergence is verified. Okay na? Borga feel avoddu, very important. Ee video ni like cheyandi, maximum number of people ki, groups ki, classmates ki andarki share cheyandi. Thanks for watching.